సరే ఎట్లా చూస్తారు? ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా చాలా ఏళ్లుగా పోరాటం చేయడం జరిగింది. ఒక కీలకమైనటువంటి తీర్పు గూడా రావడం జరిగింది. దీనివల్ల మాదిగ సామాజిక వర్గానికి ఎలాంటి లాభం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? సేమ్ టైమ్ ఇది మానవులకు కొంత నష్టం చేకూర్చేటువంటి అంశంగా చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నష్టం ఎవరికి లేదు కానీ మొదట సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అసలు ఒక మాటలో చెప్పాలంటే మాదిగ జాతి జీవితాల్లో జాతి మొత్తం మర్చిపోలేని జడ్జిమెంటు. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంటు, ఒక సోషల్ జస్టిస్ని చేసినటువంటి జడ్జిమెంటు. అసలు ధర్మాసనం అనేటువంటిది, రాజ్యాంగ ధర్మాసనం అనేటువంటిది నిజమైనటువంటి మరి ధర్మాన్ని నిలబెట్టినటువంటి జడ్జిమెంట్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడ్ గారికి, ఇతర జడ్జీలకు అందరికి కూడా మాదిగల తరపున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏది ఏమైనా మరి ఈ జడ్జిమెంటుకు పూర్తి సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మరి నరేంద్ర మోడీ గారిని ఒప్పించినటువంటి కిషన్ రెడ్డి గారికి మా మాదిగలందరి తరపున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. చాలా గొప్ప పని చేశారు వాళ్ళు. అదేవిధంగా అసలు ఈ యొక్క మాదిగల ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి రామచంద్రరాజు కమిషన్ వేసి తర్వాత మాదిగలందరికీ కూడా న్యాయం చేసే విధంగా సోషల్ జస్టిస్ చేయాలని ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారి నాయకత్వంలో సుమారుగా 2000 నుంచి 2004 వరకు మరి ఇది అమలు చేశాడు. ఏబిసిడి అనేటువంటి అమలు చేయడం వల్ల మాదిగలకు చాలా మేలైంది. కొన్ని వందలాది మంది డాక్టర్లు అయ్యారు. అదేవిధంగా ఈ ఉద్యోగాలు వచ్చాయి. చాలా లాభం జరిగింది. ఆ 4 ఏళ్ళు తప్ప ఈ 70 సంవత్సరాలు మాకు మోసమే జరిగింది, అన్యాయమే జరిగింది. ఎందుకంటే ఇవి కులాలు, ఏ కులానికి ఆ కులం. గతంలో చదువుకోలేదు, ఓకే, చదువుకునేంత కాలం ఎవరన్నా తీసుకుని నష్టమేం లేదు. ఇప్పుడు చదువుకున్నారు, మాకు కూడా అవకాశం ఉండాలి కదా అనేటువంటి అభిప్రాయం తప్ప ఎవరి మీద కోపం మాదిగోళ్ళకు లేదు. ఒకరికి ఇయ్యొద్దని చెప్పేటువంటి జాతి కూడా మాది కాదు. మేము వాళ్ళు బతకాలి, మేము కూడా బతకాలి అనేటువంటిది తప్ప మరొకటి కాదు. కాబట్టి మరి దీనికి అంతటికి కూడా అసలు మాదిగ జాతినే మొత్తంగా లైమ్ లైట్లోకి తీసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. వారికి కూడా మరొకసారి వారిని గుర్తు చేసుకుందాం. వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత నమస్కారాలు. ఇకపోతే మరి కేసీఆర్ గారు కూడా వాస్తవంగా మరి అసెంబ్లీ రెజల్యూషన్ చేశారు. అదేవిధంగా మరి ప్రధానమంత్రి గారిని కూడా కేసీఆర్ స్వయంగా కలిశాడు. ఇది అమలు చేయాలని వాళ్ళు కోరారు. వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మాదిగల తరపున వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులు, ఆయన కూడా మరి అసెంబ్లీలో ఈ జడ్జిమెంట్ పట్ల చాలా హర్షాన్ని వ్యక్తం చేయటమే కాక ఆయన దీన్ని ఖచ్చితంగా నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా సరే ఈ ఏబిసిడిని అమలు చేసే విధంగా నేను చేస్తాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నిటిని కూడా రీనోటిఫై చేసి అయినా నేను చేస్తాననే మాట వారు చెప్పారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇకపోతే ఈరోజు పండుగ దినం. మా నాయకుడు, మా జాతికి మరి నాయకుడైనటువంటి మా మందకృష్ణ అందరికీ పెద్ద నేనైనప్పటికీ ఈ అంశం మీద ముందుండి పోరాటం చేశాడు. ఆ అంశాన్ని, ఆ యొక్క కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని నడిపించటానికి నేను ఆయన ఇద్దరమే యువకర్తలు. ఒక మాటలో చెప్పాలంటే మరి నేను మంత్రిగా ఉన్న సమయంలో మరి తమ్ముడు నా దగ్గరికి రావటం, వాస్తవంగా ఆ రోజు మొదటి రోజు ఏ ఆశీర్వాదం ఇచ్చానో ఈరోజు వరకే అదే ఉంది. ఆయన చాలా పోరాటంగా ముందుకు తీసుకెళ్ళాడు. వారికి కూడా ప్రత్యేకంగా జాతి మర్చిపోదు. ఇది ఒక చరిత్రాత్మకమైన విషయంగా ఈ సందర్భంగా నేనే ముందటి నడిపాను. ఫస్ట్ రెజల్యూషన్ నేనే పాస్ చేయించాను. అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చినా పక్కన నిలబడి ఉద్యమాన్ని ముందుకు నడిపించింది నేనే. దాంట్లో కాదనటానికి వీలు లేదు. ఇకపోతే అనేక మంది నాయకులు కూడా, మా కులపోళ్ళు కానీ ఇతర పార్టీల నాయకులు కూడా మాకు సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగ జాతి మర్చిపోలేని దినం మరి ఈ జడ్జిమెంటు ఇచ్చినటువంటి దినంగా ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నా. ఇకపోతే మాల సోదరులు,
మాల సోదరులను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనం కొట్టుకుంటూ వచ్చేది ఏం లేదు. సరే అప్పుడు ఎవరు మా వాళ్ళు చదువుకోలేదు, మరి మాల సోదరులు అనుభవించారు, తప్పేం లేదు దాంట్లో, మేమేమి దాని గురించి తప్పని అంటారు. కానీ మేము బతకాలి, మాతో పాటు అందరు బతకాలి అనేటువంటి అభిప్రాయం ఉండాలి ఇప్పటికైనా. కాబట్టి అందరం కలిసి రాబోయే కాలంలో ఉమ్మడిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. దళిత జాతికి అనేక విషయాల మీద అన్యాయం జరుగుతూ ఉన్నది, వాటి విషయంలో అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందనేది నాకున్నటువంటి అభిప్రాయం. రాజకీయ పార్టీలు చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ సుప్రీంకోర్టు చేసింది. ప్రభుత్వాలు అంటే కాలం మారుతున్నా కొద్దీ మారిన కాలానికి అనుకూలంగా జడ్జిమెంట్ రావాలి, ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. ఇవాళ అది జరగకపోవడం వల్ల 70 సంవత్సరాలు మనం నష్టపోయినాం బాగా, మాదిగ సోదరులు. కాబట్టి రాజకీయ పార్టీలు చేయని నిర్ణయం ఇవాళ కోర్టు చేసిందంటే రాజకీయ పార్టీలు సిగ్గుతో తలంచుకోవాలి. ఎందుకు ఆలోచిస్తలేరు? ఎందుకు వాళ్ళ కులం గురించి ఆలోచిస్తారు? అజ్జుడు ముఖ్యమంత్రి అయిన వాళ్ళ మా కులాన్ని పెంచుకుంటామంటారే తప్ప పేద కులాన్ని పెంచుకుంటామంటలేరు. ఇదో విచిత్రమైన ప్రజాస్వామ్యం మన దేశంలో. ఇది దుర్మార్గమైన ఆలోచన. లీడర్ అనేవాడు తన అందరి కోసం లీడర్ కావాలి, కానీ కొందరి కోసమే లీడర్ అయితే జనం తిడుతూనే ఉన్నారు కదా, ఏం లాభం? లీడరు ఏం మాట్లాడతారో నోటి నుంచి అదే అమలు జరగాలి. అమలైంది ఏదన్నా ఉంటే అది న్యాయమైందే అమలు జరగాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా అందరూ ఆలోచించారు, అందరూ సపోర్ట్ చేసినప్పటికీ నిర్ణయం ఏమో సుప్రీంకోర్టు చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి. నా జాతి నిర్వీర్యం అయిపోతుంది అనుకున్నా, నా జాతికి నేనేం చేయలేకపోతున్నానే ఆవేదన నా లోపల ఉంది. పార్టీలు ఏమో మారిపోయినాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో నాకు చాలా మనోవేదన ఉండింది. మందకృష్ణ మాదిగా ఆ తమ్ముడు కూడా పాపం వయసులో ఇప్పుడు నా తర్వాత తను కూడా నాకు తెలిసి దగ్గర 60 ఏళ్ళ దాకా ఉంటాడేమో. మరి ఆయన కూడా చేసి అలసిపోయినటువంటి సందర్భం, అందరం కూడా ఎదురు చూసి. కాబట్టి మా ఇద్దరి కళ కూడా నెరవేరింది, జాతి కళ కూడా నెరవేరింది. దానికి నేను ఆనందంగా ఉన్నాను.